మనం ఈరోజు కుండలో చేపల పులుసు తయారు చేసుకున్నాము. చేపల పులుసు కావాల్సిన పదార్థాలు, నేను చేపలు ముందుగానే శుభ్రం చేసుకొని ఉప్పు, కారము, పసుపు వేసి కలిపి ఒక గంట సేపు నానబెట్టుకున్నాను. ఇందులో టమాటా ప్యూర్ ఇది. టమాటాలు నేను ఉల్లిపాయలు, టమాటాలు, అల్లం తెల్లగడ్డేసి మిక్సీ పట్టుకున్నాను. అలాగే చింతపండు రసము, కలేమాకు. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఇప్పుడు ఈ కుండను తీసుకున్నామండి. ఈ కుండలో మనం ఇప్పుడు చేపల పులుసుని కలిపి పెట్టుకున్నాము. తాలింపు వేయట్లేదు, నేను కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది కుండలో వండుకుంటే. నేను ముందుగానే దీంట్లో కారం అన్నీ వేసాను కాబట్టి ఏం అవసరం లేదు. ఇందులో మనం ముందుగానే పట్టుకున్న టమాటాలు, ఉల్లిపాయలు, అల్లం తెల్లగడ్డ కూడా దీంట్లో వేసేద్దాం. అలాగే కొంచెం కలేమాకు కూడా వేసేద్దాము. చేపలకి ఆయిల్ వేసుకున్నాము, సరిపడా వేసుకున్నాము. ఆయిల్ ఎక్కువనే పట్టుద్ది. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. ఈ కుండలో వండుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేద్దాము. ఇందులో నేను సాల్ట్ కూడా వేసానండి. సాల్ట్ కూడా ముందుగానే వేసేసాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని దీన్ని ఒక హాఫ్ అన్ అవర్, అరగంట మాత్రం దీన్ని మంచిగా ఉడికించుకుందాము. అయిందండి, ఇది మంచిగా ఉడికింది. దీన్ని మనం ఇప్పుడు దింపేసుకుందాం.